అందరి దగ్గర డబ్బులు అనేది ఎక్కువగా ఉండవు అండి. మనకు నచ్చిన డ్రెస్ అనేది కొనడానికి అట్లా లేనప్పుడు మన దగ్గర ఉన్న చీరలతో ఇలా అందంగా డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపించే డ్రెస్ అనేది కుట్టే విధానము అలాగే సింపుల్గా కటింగ్ రెండు ఈ వీడియోలోనే ఉంటాయి. ఇప్పుడైతే హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజు అయితే కనుక ఒక మంచి ఫ్రాక్ అయితే చూపిస్తానండి. ఇదైతే కనుక ఫుల్ ఫ్రాక్ కాదండి, వచ్చేసి మనకు మోకాల కిందికి అనేది వస్తుంది, మోకాల వరకు ఈ ఫ్రాక్ అనేది. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ అనేది నెక్ డిజైన్తో అనేది ఫ్రాక్ చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇక్కడ చూడండి, నేనైతే షార్ట్ వీడియోలో ఈ హ్యాండ్స్ అనేది పెట్టేశానండి. ఈ హ్యాండ్స్ చూసేసి అందరూ ఫుల్ వీడియో పెట్టక్క అనేసి అంటున్నారు. అలాగనే నేను ఈ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది అయితే కనుక ఈ వీడియోలో చూపిస్తానండి. అంటే డ్రెస్కు చూపిస్తానండి, జాకెట్కి కాదు, డ్రెస్కే. ఇప్పుడు చూడండి, డ్రెస్కే నేనైతే కనుక ఈ హ్యాండ్స్ పెట్టేసి డ్రెస్ కూడా కుడుతున్నాను. ఇంకా చూడండి, నేను డ్రెస్ కుట్టడానికి అయితే కనుక ఈ చీర అయితే కనుక తీసుకున్నానండి. ఈ చీర కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఆన్లైన్లో తీసుకున్నప్పుడు కూడా నేను షార్ట్ వీడియో తీసేది పెట్టేశాను. ఈ చీర తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు చీర వచ్చేసి 5 మీటర్లు ఉంటుంది కదండి. నేను 2.5 మీటర్ అనేది సపరేట్ చేసుకున్నాను. అంటే 2 ఫ్రాక్స్ అవుతాయండి మనకు మోకాల వరకే కాబట్టి. ఇప్పుడు మనకు కటింగ్ అనేది 2.5 మీటర్ తీసుకున్నాను. దీని మీదకి అనేది బ్లౌజ్ పీస్ అనేది ఇది వచ్చేసిందండి. ఈ బ్లౌజ్ పీస్ అనేది దీంట్లో అనేది పైన బాడీ పార్ట్ అనేది అటాచ్ చేస్తున్నానండి. ఇది మామూలుగా ఈ డ్రెస్సులో ఈ చీరతో అయితే కనుక తల్లి కూతుర్లకు ఇద్దరికి అవుతుందండి. ఇప్పుడైతే కనుక కొత్తగా కుట్టించుకుంటూ ఉన్నారు కదా, అట్లా ఇద్దరికి అవుతుంది. సన్నగా ఉంటేనండి, మళ్ళీ ఒకవేళ లావు ఉన్న వాళ్ళకైతే కనుక అసలు ఇద్దరికైతే కనుక తక్కువగా అవుతుంది. ఇంకా చూడండి, నేనైతే కనుక 2.5 మీటర్ తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి మనకు జాకెట్ పీస్ అండి. ఇది 80 పాయింట్లు వచ్చిండొచ్చు, నాకు తెలిసినంతలో. ఇదిగోండి 80 పాయింట్లు వచ్చింటుంది. ఇంకా ఇది చీరకు అనేది, ఇదే చీరకు అనేది ఈ లేస్ అనేది వచ్చిందండి, పూసల లేసు. నేను లేస్ అయితే కనుక ఇప్పదీసేసి తర్వాత అనేది చీరను 2.5 మీటర్ సపరేట్ అనేది చేసేసానండి. ఇప్పుడైతే కనుక కటింగ్ అయితే చూసేద్దామండి. ఇంకొకటి ఏంటంటే, ఇదే వీడియోలో కటింగు కుట్టే విధానము రెండు అనేది ఉంటాయండి. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. మీరు ఒకవేళ వీడియోని ముందుకు జరుపుకుంటూ చూసారు అంటే కనుక ఈ డ్రెస్ కుట్టేది అనేది అర్థం అస్సలు కాదండి. కటింగ్ కానీ కుట్టేది కానీ కేవలం మీరు ముందుకు జరపకుండా చూసినారంటే కనుక మీకైతే కనుక అర్థం అవుతుంది. మీరే ఈజీగానే కుట్టుకోవచ్చు. ఒక పని మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే కనుక అది మనం ఇంట్రెస్ట్గా చూసి చేసామంటే కనుక అది ఏ పనైనా కానీ అండి, మా వీడియోనే కాదు ఏదైనా కానీ మనకు అనేది నీట్గా అనేది వచ్చేస్తుందండి. కటింగ్ చేయడం కానీ కుట్టేది కానీ లేకుంటే ఏరే పని ఏదైనా కానీ. ఇంక ఇప్పుడైతే కనుక కటింగ్ అయితే చూసేద్దామండి. ముందుగా అనేది నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, బాడీ పార్ట్ని అనేది కట్ చేసుకున్నామండి. దానికోసం అయితే కనుక లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోవాలి. నేనైతే కనుక చూడండి దీని కలర్ అనేది తీసేసుకున్నాను. ఇంకా ఇలా 2 మడతలతో అనేది తీసేసుకోవాలండి. ఇలా 2 మడతలతో తీసేసుకొని ఇంకా చూడండి, ఎడల్పు వచ్చేసి 20 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నానండి. ఇంకా పొడుగు వచ్చేసి 15 ఇంచుల పొడుగు అండి. 15 ఇంచుల పొడుగుతో అనేది తీసేసుకున్నాను. దీన్ని అనేది ఇక్కడ అనేది ఓపెన్ అయితే చేసేద్దామండి. నేను లైనింగ్ అయితే పాలిస్టరే తీసుకున్నానండి. మీరు కావాల్సింటే కాటన్ అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా అనేది మర్చుకోవాలండి. ఇలా మర్చుకున్న తర్వాత 2.5 అనేది నెక్ అనేది పెట్టేసుకోవాలండి. చూడండి, 2.5 అనేది నెక్ పెట్టేసుకోవాలి. దింపు భాగం అంటేనక మెడ అనేది కిందికి దింపు భాగం వచ్చేసి చూడండి 5.5 అనేది పెట్టేస్తున్నాను. లేదా మీకు డీప్ ఎక్కువగా ఉండాలంటే 6 ఇంచుల లాగైనా పెట్టేసుకోవచ్చు. ఇది అనేది మనము ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదండి, ఇక్కడ కూడా అనేది సేమ్ 2.5 పెట్టేసుకొని ఇక్కడికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది 3 ఇంచుల దగ్గర షోల్డర్ మార్కింగ్ అనేది వేసేసుకోండి. చూడండి, షోల్డర్ ఎవరికైనా కానీ 3 ఇంచుల దగ్గర అనేది తీసుకుంటే సరిపోతుందండి. చిన్నపిల్లలకైతే కనుక 2.5, ఇంకా చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచులు అనేది సరిపోతుందండి. ఇంకా సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అండి. ఇది సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక 6 ఇంచులు అనేది సరిపోతుందండి. ఎక్కువగా లావుగా ఉన్న వారికి అయితే కనుక 6.5 అట్లా అయితే కనుక తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇంకా దీన్ని కూడా ఇలా బాక్స్ టైప్లో అనేది గీసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి. ఇలా గీసుకున్న తర్వాత సంఖ రౌండర్ ఉంటుంది కదండి, దీంతో అనేది ఇలా అనేది రౌండ్ చేసేసుకున్నాము. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ముందుగా అనేది దీన్ని అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము
ఇది అనేది పక్కన పెట్టేసుకున్నామండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకు బ్యాక్ భాగం వస్తుంది. తర్వాత అనేది నెక్ కట్ చేసుకున్నాము, ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది ఇక్కడ చూడండి ఇలా అనేది కరెక్ట్గా వేసేసుకోండి. కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి 4.5 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని 3 ఇంచులకి అనేది పెట్టేసేయండి. చూడండి ఇప్పుడు ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇలా లోపలికి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మన నెక్ వస్తుందండి. ఇప్పుడు నేను డిజైన్ అనేది చెప్పాను కదండి, ఇలా నెక్ గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి 12 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా 12 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి 6.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి, లేదా 6 ఇంచుల దగ్గరికి చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ మనము 6 ఇంచులు తీసుకున్నాం కదా, అది ఇక్కడ 6 ఇంచులు తీసుకొని ఇక్కడికి వచ్చే లోపల అనేది 6 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని మనం ఇక్కడ స్టార్ నెక్ దగ్గర ఇక్కడ కలిపేసాను చూడండి, ఇక్కడ నుంచి అనేది ఇలా అనేది మనము హార్ట్ షేప్ వచ్చేటట్టు అనేది తీసేసుకోవాలి, లేదా మీకు ఇష్టం ఉంటే కనుక రౌండ్గా అయినా కానీ తిప్పేసుకోవచ్చు అండి. ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము కటింగ్ అయితే కనుక చేసేసుకున్నామండి. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అనేది మనము ఈ నెక్ ఉంది కదండి, ఈ నెక్ను కూడా అనేది కటింగ్ అయితే ఇంకా చేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు చూడండి మనకు ఇలా అయితే ఇంకా వస్తుంది కదండి, ఇలా అయితే వస్తుంది చూడండి, ఈ టైప్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి లోపల అనేది మనకు ఈ క్లాత్ అనేది పడుతుందండి, మనకు కింద వచ్చే ఫ్రాక్ వచ్చే క్లాత్ అనేది ఇది పడుతుంది. ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకొని ఇది పక్కన పడేయకుండా ఇలాగనే అనేది పక్కన పెట్టేసుకున్నామండి. మనము ఈ క్లాత్ అనేది వాడుతున్నాం కదా, మనం అంబ్రెల్లా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేది అనేది క్లాత్ అనేది కట్ చేసుకున్నామండి. ఇది అనేసి పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము బ్యాక్ భాగం అయితే ఇంకా తీసుకున్నామండి. బ్యాక్ భాగం తీసుకొని 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. అలాగే వచ్చేసి 6 ఇంచుల దగ్గర అనేది మెడ అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా బాక్స్ టైప్లో గీసేసుకొని దీన్ని అనేది రౌండ్గా చేసేసుకోండి. నేను రౌండ్ నెక్కే పెడుతున్నానండి, మీకు నచ్చితే ఇంకా వేరేది ఏదైనా కానీ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంకా రౌండ్ నెక్ అనేది పెట్టేస్తున్నాను. చూడండి మనకు బ్యాక్ ఫ్రంట్ నెక్ అనేది కట్ చేశానండి. ఇంకా ఇప్పుడు అనేది మనము దాన్ని అసలైన క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకున్నాము. చూడండి ఇలా రెండు మడతలతో వేసుకొని లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అనేది మనము ఈ రెండు అనేది కట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాము. మనము బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదండి, దానికి అనేది మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం అయితే ఇంకా ఇలా 2 మడతలతో తీసుకోండి. 2 మడతలతో తీసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది మర్చుకున్నామంటే కనుక మనకు 4 మడతలు అనేది అంటే 4 మడతలు అవుతుంది. హ్యాండ్స్ అనేది మనకు వచ్చేసి 2 అవుతాయండి. ఇక్కడ చూడండి 10 ఇంచులు అయితే ఉందండి, 2 మడతలతో 10 ఇంచులు ఉందంటే 20 ఇంచులు అయితే వస్తుందండి. ఒక్కొక్క హ్యాండ్స్ అనేది మనకు 20 ఇంచులు అయితే వస్తుంది. మనము ఎక్కువగా అనేది చూడండి ఒక 3 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. మన హ్యాండ్స్ కన్నా ఒక 3 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. ఈ హ్యాండ్స్ కుట్టాలంటే అండి ఒక 3 ఇంచులు ఎక్కువగా, అంటే ఇంకా బుట్ట హ్యాండ్స్ ఎట్లా కుట్టుకుంటామో అలాగా 2 వైపులు అనేది వచ్చేటట్టు అయితే ఇంకా చూసుకోవాలి. ఇంకా పొడవు వచ్చేసి నేనైతే ఇంకా 10 ఇంచులు అయితే ఇంకా తీసుకుంటున్నానండి. 10 ఇంచులు అనేది పొడవు తీసుకొని మామూలు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగనే అండి చూడండి ఇలా అనేది కటింగ్ చేసేసుకోవడమే.
దీనికి మామూలుగా 3 ఇంచులు ఎక్కువగా కట్ చేసుకోవాలని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన హ్యాండ్స్ మొత్తం వచ్చేసి 10 ఇంచులు ఉందనుకున్నామండి. 10 ఇంచులు ఉంటేనక ఒకవేళ 13 ఇంచులు అలాగా అనేది తీసుకోవాలి. 10 ఇంచులు ఉన్నాయంటే ఒక 13 అంటే 3 ఇంచులు ఎక్కువగా తీసుకున్నామంటే 3 ఇంచులు అనేది కుచ్చు పెట్టేసుకున్నామంటే మన హ్యాండ్స్ కరెక్ట్గా అనేది వస్తుంది. అందుకనేది ఒక 3 ఇంచులు ఎక్కువగా ఉండాలనేసి ఇంకా మీకైతే చెప్తున్నాను. ఇంకా చూడండి నేనైతే ఇంకా హ్యాండ్స్ అనేది ఇలా అయితే ఇంకా కట్ చేశాను. ఇదైతే ఇంకా అసలైన క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకున్నాను. చూడండి అసలైన క్లాత్ అనేది పెట్టేసి అనేది హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము. దీనిలో అనేది పక్కన పెట్టేసుకున్నామండి. లైనింగ్ కూడా అనేది నేను 2.5 మీటర్ తీసుకున్నానండి. మనకు చీర అనేది 2.5 తీసుకున్నాం కదా, అలాగనే లైనింగ్ కూడా అనేది 2.5 తీసుకున్నాను. ఇక చూడండి ఇలా 2 మడతలతో అయితే కనుక తీసేసుకోవాలి. లైనింగ్ను ఇలా 2 మడతలతో తీసుకొని దీన్ని అనేది ఇలా కోన్ టైప్లో అనేది మనము మడుచుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలాగా ఇలా అనేది మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము 20 ఇంచుల ఎడల్పుతో అనేది బాడీ పార్ట్ అనేది తీసుకున్నాం కదండి. 20 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని ఇలాగనేది లైనింగ్ పరుచుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము నడుము అనేది కట్ చేసుకున్నామండి. నడుము వచ్చేసి మనకు డబల్ మడతతో 20 ఇంచులు అయితే ఉంది కదండి. అంటే ఫ్రంట్ 20 ఇంచులు బ్యాక్ 20 ఇంచులు దాన్ని అనేది సగం చేసినామంటే కనుక మనకు 20 ఇంచులను సగం చేసి 10 వస్తుందండి. టోటల్గా వచ్చేసి మనకు 40 ఇంచులు వచ్చింది కదా. 40 ఇంచులను సగం చేస్తే 20 ఇంచులు, 20 ఇంచుల నుంచి సగం చేస్తే 10 ఇంచులు వచ్చింది కదా. 9 ఇంచులు అనేది మనము ఇలా వేసి మార్కింగ్ అయితే ఇంకా వేసేసుకోవాలండి. చూడండి ఇలా 9 ఇంచుల వరకు అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఎందుకంటే 10 ఇంచుల వరకు అనేది మార్కింగ్ వేయండి. 10 ఇంచులు వేసాము అంటే కనుక మనకు ఇది అంబ్రిల్లా కటింగ్ కాబట్టి మనకు క్లాత్ అనేది మనకు సాగినట్టు వస్తుందండి. అందుకోసం అనేసి కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలి. కావాల్సిన కనుక మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 27 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. పొడవు వచ్చేసి 27 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. 27 ఇంచుల దగ్గర నుంచి ఇలా అనేది మార్కింగ్ అయితే కనుక వేసుకుంటూ పోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి. ఇలా అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 27 ఇంచుల దగ్గర వేసుకున్నాం కదా, దీన్ని కూడా అనేది కటింగ్ చేసేసుకున్నాము. చూడండి మనకు ఇలా అనేది వస్తుంది. ఇలా అనేది అయితే ఇంకా వస్తుంది. కానీ మనకి ఇక్కడ లైనింగ్ అనేది తక్కువగా ఉంది కదండి. ఇక్కడికి అనేది మనము లైనింగ్ అనేది తక్కువ వచ్చి కదా, ఇక్కడ అనేది క్లాత్ అనేది వేరేది ఏదన్నా కానీ వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలాగనేది మనం జాయింట్ అనేది వేసుకోవాలండి. జాయింట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు లైనింగ్ క్లాత్ అయితే ఇంకా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు అసలైన క్లాత్ అనేది కటింగ్ చేసుకున్నాము. లైనింగ్ మాదిరి అనేది మనం అసలైన క్లాత్ని కూడా ఇలా కోన్ టైప్లో అనేది వేసేసుకోవాలండి. కోన్ టైప్లో వేసేసుకొని దీనిపైన అనేది ఇలా లైనింగ్ క్లాత్ని వేసే తినక నడుమును అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి ఇలా వేసేసి ఇలా నడుమును కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది పొడవు అయితే ఇంకా తీసుకున్నామండి. చూడండి నేనైతే కనుక 33 ఇంచులు అనేది పొడవు తీసుకుంటున్నానండి. ఒక 33 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అయితే వేసేసుకున్నాము. మీ సైజును పట్టించి అనేది ఇది పొడవు అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. అలా అనేది తీసుకున్న తర్వాత ఇంకా దీన్ని అనేది కటింగ్ చేసేసుకోవడమే. చూడండి మనకు కటింగ్ అయితే ఇంకా అయిపోయింది. లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది ఈ రెండు అయితే ఇంకా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ అనేది మనము కట్ చేసుకోలేదు కదా, తర్వాత అనేది కట్ చేస్తా అని చెప్పినాను. ఇంకా చూడండి ఇదైతే ఇంకా ఇలా 2 మడతలతో అనేది తీసేసుకున్నామండి. దీన్ని అనేది ఇలా మర్చుకొని
ఇలా అనేది తీసేసుకోవాలి. కానీ దీనికన్నా క్లాత్ అనేది ఎక్కువగా ఉండాలండి, అదే అనేది మీరు గుర్తుపెట్టేసుకోండి. దీనికన్నా క్లాత్ అనేది ఎక్కువగా అనేది ఉండాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఈ సేమ్ ఇలాగనే కట్ చేసుకోవసరం లేదు, మనకు కుట్టేటప్పుడు అనేది లోపలైపోతుంది. ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇలాగనే ఇంకొకటి అనేది కట్ చేసుకున్నాము. ఇంకొకటి అనేది ఇలా బాక్స్ టైప్లో కట్ చేసుకోండి. ఒకటి అనేది మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాము, ఇంకొకటి అనేది ఇలా బాక్స్ టైప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అసలైన క్లాత్ వచ్చేసి దీనికన్నా అనేది డబుల్ అనేది కట్ చేసుకోవాలండి. నేనైతే మిగిలిన దాంట్లో ఇలా అనేది కట్ చేశాను, జాయింట్ వేసి అనేది మనము కుట్టొచ్చు అనేసి. ఇక్కడ చూడండి ఇలా అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మొత్తం అనేది మనకు కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా కుట్టే విధానం అయితే ఇంకా చూద్దాము. ముందుగా అనేది మనము బాడీ పార్ట్ని అనేది కుట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. మనం ముందు బాడీ పార్ట్ని ఎలా కట్ చేసుకున్నామో కుట్టడం కూడా ముందు బాడీ పార్ట్ని అనేది కుట్టుకోవాలి. చూడండి ముందు అనేది బ్యాక్ భాగాన్ని అనేది కుడుతున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మెడ అనేది తిప్పేసుకుందామండి. కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని ఇంకా ఇలా అనేది కుట్టేసుకోవడమేనండి. కుట్టు అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. అప్పుడు అనేది మనకు తిప్పేసినప్పుడు నీట్గా అనేది వస్తుంది. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఈ క్లాత్ మొత్తాన్ని కూడా లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది డాట్స్ అనేది పెట్టేసుకున్నామండి. ఇలా డాట్స్ అనేది పెట్టుకున్న తర్వాత పైకుట్టు అనేది వేసేసుకోవాలి. అది లైనింగ్ మీద మాత్రమే పైకుట్టు వేసుకోవాలి. ఇలా లైనింగ్ మీద మాత్రమే పైకుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటుపైపు అనేది తిప్పేసుకున్నామండి. ఇప్పుడు ఇలా తిప్పేసుకున్న తర్వాత అసలైన క్లాత్ మీద మాత్రమే కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ అసలైన క్లాత్ మీద కుట్టు వేసేటప్పుడైనా కానీ అంత కుట్టంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. అప్పుడు చూడ్డానికి అనేది మనకు నీట్గా అనేది కనిపిస్తుందండి. చూడండి మనకు నీట్గా అనేది నెక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అనేది మనము అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అనేది లూజ్ కుట్టు పెట్టేసి జాయింట్ అయితే చేసేద్దాము. చూడండి లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది అనేది కటింగ్ అయితే చేసేసాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా మర్చుకొని షోల్డర్స్కు ఎదురుగా అనేది ఇలా మర్చి అనేది టక్స్లు అనేది వేసేసుకోవాలండి. ముందుగా అనేది ఇలా డాట్ అనేది పెట్టేసుకున్నాము. డాట్ పెట్టేసుకున్నామంటే ఇంకా రెండు అనేది ఒకటే లెవెల్గా అనేది వస్తుంది, అంటే ఒకటే దగ్గరగా వస్తుందండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలా అనేది టక్స్లు వేసేసుకోవడమేనండి. ఇలాగనే ఇటు సైడ్ కూడా వేసుకున్నాము. చూడండి రెండు టక్స్లు అయితే ఇంకా వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ భాగం అనేది కుట్టుకున్నామండి. ఇక్కడ చూడండి దీన్ని అనేది ఇలా అనేది పెట్టేసేయండి. మనం ఇందాక ఎలా మెడ తిప్పేసుకున్నామో అలాగనే అనేది తిప్పేసుకోవాలి. ఏమంటే ఇది కొంచెం జాగ్రత్తగా అనేది తిప్పేసుకోవాలండి, ఎందుకంటే డీప్ ఎక్కువగా ఉంటుంది కదా, దానికోసం అనేసి. ఇక్కడ చూడండి కరెక్ట్గా అనేది క్లాత్ వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఎక్కడనే కానీ పక్కకు జరగకుండా అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఈ క్లాత్ పక్కకు జరగకుండా అక్కడక్కడ అనేది పిన్నులు అనేది పెట్టేసుకున్నామండి. ఇలా పిన్నులు పెట్టుకున్నామంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా పిన్నులు పెట్టేసుకొని ఇప్పుడు అనేది మనము ఈ చివరి నుంచి అనేది కుట్టుకుంటూ చూద్దాము. ఇందాక మాదిరి దీన్ని అనేది కుట్టు అనేది ఒకటే లెంత్ ఉండాలండి. కుట్టు అనేది ఒక దగ్గర అనేది ఎక్కువగా తక్కువగా లేకుండా అంతా ఒకటే లెంత్ ఉండేటట్టు అనేది చూసుకోవాలి.
చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని తీసేసేయండి. ఇప్పుడు దీనికి అనేది డాట్స్ అనేది పెట్టేస్తున్నామండి. మనము రౌండ్ నెక్కైనా మూలలు తిరుగుతుంది కదండి, ఏ నెక్కైనా కానీ ఇలా డాట్స్ గ్యారెంటీగా అనేది పెట్టుకోవాలి. అప్పుడే మనం కట్ చేసిన నెక్కు ఎలా కట్ చేసామో సేమ్ అలాగనే వస్తుందండి. లేకుంటే కనుక సరిగా అనేది రాకుండా అనేది ఉంటుంది. ఇప్పుడు అనేది పైకుట్టు అనేది వేసేసుకున్నామండి. పిన్నులు మొత్తం అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత లైనింగ్ మీద మాత్రమే అనేది పైకుట్టు అనేది వేసుకోవాలి. పైకుట్టు వేసుకునే ముందు అనేది లైనింగ్ అనేది కొంచెం లాగినట్టు అనేది కుట్టు అనేది వేయాలండి. అప్పుడే మనము నీట్గా వస్తుంది మనకు. చూడండి ఇలా కొంచెం లాగినట్టు అనేది వేయాలి. ఇలా లాగినట్టు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా అనేది తిప్పేసుకున్నాము. ఇలా తిప్పేసి ఇంకా పై కుట్టు అనేది నీట్గా వేసేసుకోవడమే. ఇలా పై కుట్టు అనేది వేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ వేసేసుకున్నామండి. చుట్టు అనేది కుట్టు వేసేసి లూజ్ కుట్టు అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇలా పక్కన పెట్టేసుకొని చూడండి ఈ క్లాత్ అనేది తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండు అనేది తక్కువగా ఉన్నాయన్నాను కదండి, జాయింట్ అయితే చేసుకున్నాము. స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్నాము. ఇలా అనేది జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ క్లాత్ అనేది తీసేసుకోండి. ఈ క్లాత్ తీసేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చు అనేది పెట్టుకోవాలండి. మనము ఇలాగా ఇలా కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. ఇలా అనేది చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకున్నాము. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ఇలా అనేది పెట్టేసుకోవాలి. కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద అనేది దీన్ని ఇలా పెట్టేసి అనేది కుట్టుకోవాలండి. ఇటు సైడ్ అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి ఈ రెండు అనేది ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. నేను మధ్యలో కూడా కుట్టు అనేది వేసేసాను. మనం డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత ఈ కుట్టు అనేది ఇప్పేసుకోవచ్చు అండి. లూజ్ కుట్టు పెట్టి వేసేసాను అంటే క్లాత్ అనేది పక్కకు జరగకుండా నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము
చూడండి ఈ క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఈ క్లాత్ అనేది తీసుకోవాలండి. మనము అసలైన సైజు అనేది కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ తీసేసుకొని మనము చూడండి ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇది అనేది మనము తిప్పేసుకోవాలండి. ఇక్కడికి మూలకు వచ్చే లోపల అనేది సూది అనేది లోపలికి దింపేసేయండి. సూది లోపలికి దింపేసి తర్వాత అనేది మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా అనేది కుట్టిన తర్వాత ఒకసారి క్లాత్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. చిన్న చిన్న డాట్స్ అండి, మనకి ఇది అనేది రౌండ్ తిరుగుతుంది కదా, అందుకు చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా అనేది తిప్పి అనేది పై కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇది నీట్గా వేసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్ ఎక్కడనే కానీ పైగా రాకుండా ఉండేటట్టు అనేది చూసుకోండి. ఇలా అనేది కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇది తీసుకోవాలండి. మనం కట్ చేసాం కదా లైనింగ్ క్లాత్ అనేది, దాన్ని తీసేసుకొని కరెక్ట్గా అనేది ఇలా పెట్టి అనేది చూసుకోండి. ఇలా పెట్టి చూసేసి ఎక్కడి వరకు అనేది మన నెక్ ఉన్న దగ్గరికి అక్కడికి అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అప్పుడే మనము కరెక్ట్గా అనేది కుట్టుకోగలుగుతామండి. లేకుంటే కనుక నెక్ అనేది అటు ఇటు అనేది జరిగి అనేది వస్తుంది. అందుకోసం అనేది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోండి. ఇలా పెట్టేసి ఇక్కడ అనేది కరెక్ట్గా పెట్టేసేయండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఇలా అనేది రావాలండి. నేను లూజ్ కుట్టు పెట్టేసి కుట్టు అనేది వేస్తున్నానండి. దీని బట్టి మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందండి. అందుకోసం మాత్రమే అనేది ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ కుట్టు అనేది మనకు ఇటు సైడ్ రాకుండా అనేది చూసుకోవాలి. కూడా మీద కూడా కుట్టు పడకుండా అనేది చూసుకోండి. అప్పుడే మనకు నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు అనేది మనము ఇక్కడ అనేది మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి. మనకు నెక్ వచ్చేసి అంటే ఇలా మూల దిప్పే కాడ వచ్చేసి 4.5 ఇంచులు ఉండేది. 4.5 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా 4.5 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ చాక్ పీస్ అనేది ఇలా గీసేసుకోండి. ఇలా గీసుకున్నామంటే కుట్టేటప్పుడు అనేది ఈజీగా ఉంటుందండి. ఇంకా చూడండి ఇలా పెట్టేసి ఇక్కడికి వచ్చే లోపల అనేది ఇలా అనేది పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పిన్నులు పెట్టేసి ఇంకా మనం అనేది కుట్టేసుకోవడమే. నెక్ అనేది ఎడల్పు ఎక్కువగా అయినా కానీ వేసుకోలేమండి. అందుకోసం అనేది ముందుగానే ఇవి అనేది కొలుసుకోవాలి. పిన్నులు అనేది పెట్టేసుకున్నాము. చూడండి ఇలాగా ఇలా అనేది కుట్టు అనేది వేసుకున్నామండి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. కట్ చేసుకునే ముందు జాగ్రత్త అండి, కింది క్లాత్ తెగకుండా అనేది కట్ చేసుకోవాలి. పీస్
పీసులు అనేది పక్కకు జరగకుండా దీనికే మడిచి అనేది కుట్టు వేస్తున్నానండి. ఇంకా చూడండి ఇలా అయితే కనుక మనకు వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా ఉందో. కొంచెం జాగ్రత్తగా అనేది కుట్టుకోవాలండి, చాలా నీట్గా వస్తుంది డ్రెస్ అయితే ఇంకా. ఇంకా చూడండి మనకైతే కనుక ఇక్కడ అనేది ఇదైతే కనుక రెడీ అయిపోయింది. ఇలా అనేది కుట్టిన తర్వాత దీనిపైన అనేది సన్నది అనేది లేస్ అనేది వేద్దామండి. ఇంకా మనం లేస్ వేస్తేనే డిజైన్ అనేది లుక్ అనేది వస్తుందండి. ఈ లేస్ వేసేటప్పుడైనా కానీ జాగ్రత్తగా అనేది చూసి వేసుకోవాల్సింది ఉంటుంది. చూడండి ఇలా మూల దగ్గరికి వచ్చాక కొంచెం మడిచినట్టు అనేది పెట్టేసేయండి. మనకు మూల అనేది బాగా కనిపిస్తుంది. ఈ లేస్ అనేది మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. లేకుంటే ఇంకా మీకు ఇష్టం లేకుంటే ఏం అవసరం లేదు. కానీ మనకు లుక్ అనేది వస్తుందండి డ్రెస్ అనేది ఈ లేస్ వేస్తేనే. చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తుందో. అప్పటికి ఇప్పటికి అనేది తేడా అనేది కనిపిస్తుంది కదండి. ఇలా మనము లేస్ వేస్తేనే అనేది మనకు నీట్గా అనేది కనిపిస్తుందండి. ఇంకో కుట్టు అనేది చివర అనేది వేసేద్దాము. చూడండి మొత్తం అనేది లేస్ రెండోసారి కూడా అనేది కుట్టేసినాను. కుట్టిన తర్వాత మనకు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అనేది బ్యాక్ భాగం ఫ్రంట్ భాగం అనేది షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇలాగా షోల్డర్లు అయితే కనుక జాయింట్ చేసేసానండి. ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము. హ్యాండ్స్ కుట్టుకోవడానికి లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది జాయింట్ అయితే వేసేసుకోవాలండి. ఇలా అనేది మనము జాయింట్ అయితే వేసేసుకున్నాము. లూజ్ కుట్టు పెట్టేసి జాయింట్ వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని హ్యాండ్స్ అనేది తిప్పే అవసరం లేదు. లూజ్ కుట్టు పెట్టేసి జాయింట్ వేసుకుంటే జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మీద అనేది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా సగానికి అనేది ఇలా మర్చుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నానండి. ఇంకా ఎడల్పు వచ్చేసి చూడండి డబుల్ మడతతో అనేది 13 ఇంచులు అనేది తీసేసుకున్నానండి డబుల్ మడతతో. ఇంకా చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నామండి. ముందుగా అనేది అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ వేసుకొని కట్ చేసుకున్నాము. లూజ్ కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసానండి. ఇంకా చూడండి ఇది కూడా అనేది అలాగనే అనేది కుట్టుకున్నాను. ఇంకొక హ్యాండ్స్ కూడా దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. చూడండి ఈ క్లాత్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సేమ్ క్లాత్ అనేది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని అనేది కట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇప్పుడు అనేది బాల్స్ అనేది తయారు చేసుకున్నామండి. ఇలా పెట్టేసి ఇలా అనేది తిప్పేసుకున్నామంటే కనుక ఇలా రౌండ్గా వస్తుంది. ఇంకా సేమ్ కలర్ దారం అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇలా అనేది జుట్టేసుకోవడమే. ఇలా జుట్టుకున్న తర్వాత కొంచెం కిందికి అలాగనే అక్కడికి ఆపకుండా కొంచెం కిందికి జుట్టుకున్నామంటే కుట్టనికి అనేది ఈజీగా వస్తుందండి. ఇలాగా ఇప్పుడు పూలకు ముడి వేస్తాం చూడండి, ఆ టైప్లో అనేది ముడి వేసేసి దారాన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకునే ముందు అనేది ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఈ ఫ్లవర్స్ రాకుండా చూసుకోండి. నార్మల్గా ప్లెయిన్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. అలాగనే మనకి ఎన్ని అవసరం పడుతుందో అన్ని అనేది అయితే ఇంకా చేసుకున్నాము.
ఇలా అనేది చేసుకొని ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి, దాన్ని అనేది కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేనైతే ఇంకా ఒక 14 చేశాను. ఇవి అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది హ్యాండ్స్ అనేది తీసేసుకున్నామండి. ఈ హ్యాండ్స్ అనేది ఇలాగా కరెక్ట్గా అనేది పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా పెట్టేసి ఒక 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసేయండి. అలాగనే ఇక్కడికి వచ్చే లోపల అనేది ఒక 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ పైన వచ్చే లోపలికి కూడా అనేది 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోండి. మనకు కుట్టేటప్పుడు అనేది ఈజీగా అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ అనేది కూడా ఒక డాట్స్ అనేది పెట్టేసుకున్నాము. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి, ఇలా అనేది స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకున్నాము. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనేది పెట్టేసుకోవాలండి. 1 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ క్లాత్ వదిలేసేయండి. వదిలేసి ఇలా అనేది పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలండి. జాగ్రత్తగా అనేది వేసేసుకోవాలి. నేను ఒక 14 ఇవి చేశాను అన్నాను కదండి. అటు సైడ్ 7, ఇటు సైడ్ 7 వచ్చేటట్టు అనేది పెడుతున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అనేది పక్కన నుంచి అనేది కుట్టు వేసేసేయండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనేది మర్చేసేసుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ తిప్పేసి ఎనిక్కి అనేది కుట్టు వేసేసేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా అనేది వచ్చేస్తుంది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఈ క్లాత్ను ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చే లోపల కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. హ్యాండ్స్ కుట్టడం చాలా ఈజీ అండి. ఏమంటే మనం క్లాత్ అనేది కరెక్ట్గా తీసుకొని కరెక్ట్ కొలతలతో అనేది కుట్టాలి. కొంచెం తక్కువైనా ఇబ్బంది అవుతుందండి, లేదా ఎక్కువైనా కూడా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా కరెక్ట్గా తీసుకొని అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. చూడండి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ దగ్గరికి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, నీట్గా అనేది మనకు వచ్చేసింది. మనకు నీట్గా అనేది వచ్చేసింది. ఇప్పుడు అనేది మనము ఇంకొక హ్యాండ్స్ కూడా ఇలాగనే కుట్టుకున్నాము. ఇలా అనేది 2 కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి, ఈ క్లాత్ అనేది తీసుకున్నాను నేను. ఈ క్లాత్ అయితే కనుక 4.5 ఇంచులు అవుతుందండి. 4.5కు కొంచెం తక్కువగా ఉంది. ఇంకా పొడవు వచ్చేసి 14 ఇంచుల పొడవుతో అనేది తీసుకున్నానండి. 14 ఇంచుల పొడవుతో. ఇంకా చూడండి, దీన్ని అనేది మనము లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది జాయింట్ అనేది వేసేసుకోండి. జాయింట్ వేసుకున్న తర్వాత ఈ 2 అనేది ఇలా సమానంగా పెట్టేసి ఇక్కడ అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాము.
కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇలా కొంచెం అనేది మర్చుకోవాలి. మర్చుకొని ఇలా వెట్టేసి అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలండి. క్లాత్ లోపలికి మర్చినట్టు రాకుండా అనేది చూసుకోండి. కొంచెం ఇలా లాగినట్టు అన్నామంటే నీట్గా అనేది వస్తుంది. చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్గా వచ్చిన తర్వాత ఇంకో కుట్టు అనేది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి వేసేయండి. ఇలా అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది కుచ్చు అనేది ఇలా అనేసి మధ్యలోకి అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్లకు అనేది జాయింట్ అనేది చేసేద్దామండి. కరెక్ట్గా మనము ఎక్కడ డాట్ పెట్టేసామో ఆ డాట్ వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. చూసుకొని ఇలా అనేది షోల్డర్లకు అనేది జాయింట్ చేసుకున్నాం. హ్యాండ్స్ అనేది రెండు వైపులా అనేది కుట్టేసానండి. ఇలా హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత చూడండి మనకు నడుము దగ్గర అనేది లూజ్ ఉన్నప్పుడు అందులో కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా అనేది థ్రెడ్స్ అనేది వేస్తున్నానండి. ఈ థ్రెడ్స్ కుట్టేది అనేది చాలా వీడియోస్లలో చూపించానండి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ముందుగానే అనేది కుట్టేశాను. ఇవి అనేది 1 ఇంచ్ గ్యాప్ అనేది ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది జాయింట్ అయితే చేస్తున్నాము. ఇది క్లాత్ అనేది ఒక 4 ఇంచుల ఎడల్పుతో తీసుకోండి. 4 ఇంచుల ఎడల్పుతో ఒక 20 ఇంచుల పొడవుతో తీసుకొని అనేది ఇలా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు అనేది చూడండి ఇలా ఇవి పెట్టి కుట్టిన తర్వాత స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకోవాలి. చివర వేసేసుకోండి. ఇలా అనేది చివర అనేది వేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా చివర వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని మనకు లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ అనేది పడుతుంది కదండి, ఆ జాయింట్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. పెద్దవాళ్ళకు గ్యారెంటీగా అనేది జాయింట్ పడుతుందండి. అలా జాయింట్ పడినప్పుడు అయితే కనుక మనం ఇలా అయితే కనుక వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇవి రెండు సపరేట్ అయితే ఉన్నాయి కదండి, ఈ రెండు అనేది ఇలా అనేది అతికించేసుకోవాలి. ఇలా రెండు దాన్ని కలిపి కుట్టి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు ఇక్కడ చూడండి ఇక్కడి వరకు అనేది ఇక్కడి నుంచి అనేది మనకు తక్కువగా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం కుట్టు వేసినాం కదండి, ఈ కుట్టును అనేది ఇక్కడ మధ్యలో వచ్చిన దగ్గర అనేది ఇలా పట్టేసుకోవాలండి. పట్టుకొని ఎక్కడి వరకు అనేది తక్కువగా వచ్చిందో అక్కడి వరకు అనేది ఇలా అనేది పెట్టేసి ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలా అనేది కుట్టు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ అనేది పై కుట్టు అనేది వేసుకోవాలండి. పై కుట్టు అనేది గ్యారెంటీగా అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా అనేది జాయింట్ వేసిన అనేది కనిపిస్తుందండి. ఇలా జాయింట్ మీద పై కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నది ఎలా అనేది మర్చుకోవాలండి. ఇలా మడిచేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసేయండి. ఇది అసలైన క్లాత్ అండి. ఇది అనేది మనకు జాయింట్ వేసినది. ఈ అసలైన క్లాత్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు అనేది కట్ చేసేసుకోవడమండి. చాలా ఈజీ జాయింట్ వేసుకోవడం కూడా. ఒకసారి మీరు కుట్టినారంటే అర్థమవుతుంది. ఇంకా చూడండి మనకు అంత నీట్గా అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు అనేది మనము ఈ లైనింగ్ క్లాత్ని మనము ఇలా మడిచి అనేది చివర అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలా మడిచి అనేది లైనింగ్ని కుట్టుకున్న తర్వాత అలాగనే అనేది అసలైన క్లాత్ని కూడా అనేది మడిచి ఎత్తి కుట్టుకోవాలండి. ఇలా అసలైన క్లాత్ని కూడా కుట్టుకోవాలి. లేకుంటే కనుక మీరు జిగ్జాగ్ అయిన చేయించుకోవచ్చండి. నేనైతే కనుక ఇలాగనే అనేది మడిచి అనేది కుట్టేశాను. ఇప్పుడు అనేది మనము దీనికి అనేది పూసల లేస్ అనేది వేద్దామండి. ఇక్కడ చూడండి ఇదైతే కనుక నేను చీరకే వచ్చింది అనేది చెప్పాను కదండి. ఈ లేస్ అనేది వేసుకున్నాము.
చూడండి ఇలా అనేది లేస్ అనేది వేసుకోవడమే. పూసల మీదకి అనేది పాదం లోపల అనేది తీసుకోండి. లేస్ మొత్తం అనేది కుట్టేసాను చూడండి నీట్గా అనేది. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము లైనింగ్ క్లాత్ ఈ అసలైన క్లాత్ అనేది రెండు అనేది జాయింట్ అనేది వేసేసుకున్నామండి. అంటే నడుము దగ్గర అనేది ఈ రెండు జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా అనేది పట్టుకొని లూజ్ కుట్టు పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బాడీ పార్ట్ని అనేది తీసేసుకున్నామండి. బాడీ పార్ట్ని తీసుకొని ఈ చివరి నుంచి అనేది కుట్టుకుంటూ తీసుకోవాలి. ఇలా అనేది పెట్టేసేయాలి. మనకు లైనింగ్ క్లాత్ అనేది పైకి ఉండాలండి, అసలైన క్లాత్ అనేది ఇలా లోపలికి ఉండాలి. నీట్గా అనేది అంతా ఒకటే లెవెల్ వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. అంతా ఒకటే లెవెల్ వచ్చేటట్టు అనేది చూసుకొని కరెక్ట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటు సైడ్ అనేది కూడా స్ట్రైట్ కుట్టు అనేది వేసేద్దామండి. ఇటు సైడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అనేది ఇటు సైడ్ కూడా వేసుకున్నాము. చూడండి నేను హ్యాండ్స్కి అనేది పూసలు అనేది జాయిన్ చేశానండి. మనము కింద ఇక్కడ అనేది పూసలు అనేది వేసాం కదండి, ఇక్కడ అనేది పూసలు వేసుకున్నాం కదా, ఇంకా హ్యాండ్స్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి కనుక ఈ చివర అనేది పూసలు అనేది జాయిన్ చేశాను. ఇక్కడ చూడండి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా పట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి. కానీ లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ రెండు కలిపి అనేది కుట్టు వేసేయకూడదండి. ఇలా సపరేట్ అనేది వేసేసుకోవాలి. ముందుగా అనేది అసలైన క్లాత్ మీద కుట్టు వేసిన తర్వాత మళ్ళీ అనేది ఇలా లైనింగ్ క్లాత్ మీద అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము మీ సైజుని పట్టించి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. మనము ఈ చివర మాత్రమే కుట్టు వేసేసాము. ఇంకా మన సైజుని పట్టించి ఇక్కడ డ్రెస్ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. నేనైతే కుట్టు వేసేస్తాను. నేనైతే కుట్లు అయితే వేసేసానండి. డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దాము. డ్రెస్ మొత్తాన్ని అనేది తిప్పేసుకున్నాము. చూడండి డ్రెస్ అయితే ఇంకా ఇలా అయితే ఇంకా వస్తుంది. డ్రెస్ మొత్తం అనేది నీట్గా వచ్చేసింది. చూడండి మనకు రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంది డ్రెస్ అయితే ఇంకా. ఇది ఈ డ్రెస్ నేను వేసుకొని కూడా చూపిస్తాను. వేసుకొని చూపించానంటే ఇంకా మీకు చూడండి డ్రెస్ వేసుకొని మీకు చూపిస్తాను కదా, వేసుకొని చూపించానంటే ఇంకా మీకు ఫిట్టింగ్ ఎలా ఉండేది అయితే ఇంకా మీకు అయితే అర్థమవుతుంది. చూడండి ఇలా అయితే ఇంకా డ్రెస్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడైతే ఇంకా హార్ట్ షేప్ కరెక్ట్గా వచ్చేసింది కదండి. ఇది కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోతుందండి. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మనకు. ఈ డ్రెస్ మీద మనకు చున్నీ కూడా అవసరం లేదండి. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనం కుచ్చు పెట్టేసాం కాబట్టి మనకు ఏది కానీ గలీజ్గా కనిపించకుండా ఉంటుంది, నీట్గా అనేది ఉంటుందండి. ఇక్కడ డ్రెస్ మొత్తం అయితే ఇంకా ఇది ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ కూడా అనేది చాలా బాగా వచ్చేసింది. డ్రెస్ అయితే ఇంకా చూసారు కదా, నచ్చితే ఇంకా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.